సాధారణంగానండి సినిమా జర్నలిస్ట్గా వస్తే ఇతర ఫీల్డ్స్లోకి ఆలుగు పెట్టాలనుకుంటారు. పాటలు రాయటం, మాటలు రాయటం, డైరెక్షన్ చేద్దామనో. మీ దృష్టి అటువైపు వెళ్ళలేదా? నేను ఎప్పుడు అనలేదు. నేను పుస్తకాలు రాయాలనుకున్నాను. ఎందుకంటే నేను పుస్తకాలు రాయాలని కూడా ఎందుకు ఆలోచన దాని ప్లానింగ్ ఇదేమీ లేదు. నా అనుభవాన్ని, నెల అనుభవాన్ని ఒక పుస్తక రూపంలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ఇప్పటికి 10 పుస్తకాలు రాశానండి. పుస్తకాలు మొత్తం రామారావు గారి 2 పుస్తకాలండి, దాసనారాయణరావు గారిది ఒకటి, రామానాయుడు గారిది ఒకటి, విజయ నిర్మల్ గారి ఒకటి, కృష్ణ గారి 2 పుస్తకాలండి. కృష్ణ గారి ది బెస్ట్ బుక్ అండి. ఆయన కెరీర్లో ఆయన 360 సినిమాలు చేశాడు. ఆయన పెద్ద పుస్తకం, ఆ లెవెల్కి తగ్గ పుస్తకం ఉండాలని చెప్పి భారీగా చేశాను. అదో పుస్తకం. తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక పుస్తకం రాయించింది నాతో, తెలుగువారి పౌరాణికాలని. అదో పుస్తకం. చిరంజీవి గారి మొన్న లాస్ట్ ఇయర్ మార్చి 1 రిలీజ్ అయింది. 10 పుస్తకాలు, 10 పుస్తకాలు. ఇప్పుడు ఏంటంటే తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర అని, తెలుగు సినిమా జర్నలిజం ఎలా మొదలైంది, ఎట్లా డెవలప్ అయింది, ఎలా ఉంది పరిణామం, సీనియర్ జర్నలిస్టులు ఎవరు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, ఇవన్నీ మొత్తం వివరణ చేస్తూ ఒక 400 పేజీల పుస్తకం ఒకటి. అది ప్రస్తుతం అది రాస్తున్నాను. అది ప్రాసెస్లో ఉంది. ఒక 2-3 నెలల్లో అది బయటికి తీసుకురావాలి. పుస్తకాలు చదువుతున్నారంటారా అసలు? ఇప్పుడు ఉన్నారండి, అంటే చాలా తగ్గిపోయారు. బుక్ కల్చర్ తగ్గిపోయింది. మరి ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉపయోగం గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. ఎందుకంటే నేను ఇంతవరకు 10 పుస్తకాలు రాసిన, మీ గురించి సపోజ్ పుస్తకం రాశాను, మీ దగ్గర నుంచి ₹1 కూడా ఆశించను. నేను మీ పర్మిషన్ తీసుకుంటాను అంతే. నేను రాస్తానండి, మీరు నాకు కోఆపరేట్ చేయాలంటే కానీ మీ దగ్గర నుంచి ₹1 నేను ఆశించను. నేను ఇంతవరకు చేసిన పుస్తకాలన్నీ అలాగే చేశాను. నేను బయట మిత్రుల సలహాలు, ఆర్థిక సహాయం చేసుకుని చేశాను తప్పితే ఎవరు నేను రాసి తీసుకోలేదు. నేను బాలకృష్ణ గారు ఇస్తాను నిజంగా, వాళ్ళ నాన్నగారి గురించి రాసి వద్దన్నా నేను. మరి మెగాస్టార్ గారు ఏమి ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరి దగ్గర. ఎందుకంటే నా పాలసీ అది. పుస్తకం మీరు కంట్రిబ్యూషన్ ఏమి ఇస్తారో మీరు, పుస్తకానికి చాలా ఖర్చు అవుతుంది కదండి. అదే నాకేంటంటే ప్రతిదీ చేసినన్ని ఫ్యాన్స్ సపోర్ట్ అండి. ఇప్పుడు మెగాస్టార్ బుక్ ఫ్యాన్స్ సపోర్ట్, కృష్ణ గారి బుక్ ఫ్యాన్స్ సపోర్ట్, అందరూ ఫ్యాన్స్ తలో చేసి యాడ్స్ రూపంలో నాకు ఎంకరేజ్ చేయడం వల్ల నేను తేగలిగాను. అలాగే చేస్తాను. నా పద్ధతి అదే. నేను ఎవరిని అడగదలుచుకోలేదు, అడగను కూడా. మీరు ఇష్టమై ఇస్తే ఓకే, అంతే తప్పితే నాకు మీరు పుస్తకం రాస్తున్నాను కాబట్టి మీరు ఎంత ఇవ్వాలి అని నేను అడగనండి. అది పాలసీ నేను పెట్టుకోలేదు. నాకు మొదలెట్టేస్తాను. కాకపోతే పర్మిషన్ తీసుకుంటాను. మీ పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. ఇంతవరకు రాసిన దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఇప్పుడు సితార తర్వాత మీ జర్నీ ఎటువైపు వెళ్ళింది? సితార తర్వాత ఒక రకంగా చెప్పాలంటే తెగిన గాలిపటం లాంటిది అయిందండి. ఎందుకంటే సితారలో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు శివరంజని బాలరెడ్డి పిలిచాడు, వచ్చేసి అంటే నేను కూడా వెళ్దాం, 10 ఏళ్ళు చేసాము, వెళ్దాం. అప్పుడు పసుపేట మన అట్లూరు రామారావు గారు బాగా ఇదిగా ఉండే, ఆయన మంత్రించాడు, నువ్వు దేనికి వెళ్తున్నావు అంటే, సార్ నువ్వు 4,000 ఎంతో ఇస్తున్నారు సార్, ఇంకో మన జీతం పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో. అది కరెక్ట్ కాదు, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఆలోచించుకో సార్. ఒక తండ్రిలాగా ఆయన సలహా ఇచ్చారు, ఇంటికి పిలిపించి. మంచి నిర్ణయం కాదు నువ్వు తీసుకున్నది, డబ్బుల కోసం అయితే వెళ్ళటం అది కరెక్ట్ కాదని ఎన్నో చెప్పినా సరే నేను వినలేదు. శ్రీకృష్ణమూర్తి గారు మా గురువుగారి గురించి ఒక మాట చెప్పారండి. ఆయన చాలా నిజంగా, ఆయన శివుడు, నేను వినాయకుడు, తండ్రి కొడుకులు బలమందం మా దగ్గర అంతగా అభిమానించాడు, గౌరవించాడు, నా మాటకి అంత విలువ ఇచ్చాడు. ఒక దశలో అయితే ఈ వారం ఏమి వేద్దాం ప్లాన్ చేయను, ఐటమ్స్ కవర్ పేజ్ ఏమి ఇస్తున్నాం, బ్యాక్ పేజ్ ఏంటి, సెంటర్ స్ప్రెడ్ ఏంటి, ఎవరింటి వేస్తాం అని నన్ను అడిగేవాడిని. నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఎడిటర్ అయినా. అలా అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చాడు. ఆయనకి ప్రత్యక్ష సంబంధాలు ఉండేవే హీరోలతో, వాళ్ళతో? ఆయన బయటకు వచ్చేవాడు కాదు. నేనే తిరిగేవాడిని, నేను కుమార్ స్వామి. ఆయన ఇంకోటి ఏంటంటే, ఒకసారి తాజ్ బంజారాలో ప్రెస్ మీట్ జరుగుతుంది. సరదాగా అందరూ జర్నలిస్టులను కూర్చున్నప్పుడు నా వారసుడు వినాయకరావు అని అనౌన్స్ చేశాడు. అప్పుడు అవసరం కూడా నా వారసుడు వినాయకరావు అని. ఆయన కూడా బాధపడ్డాడు, వెళ్ళిపోతున్నాడంటే బాధపడ్డాడు. తర్వాత ఏంటంటే శివరంజన్లో వెళ్ళిన 8వ నెలకి లాకౌట్ పెట్టి మూసేశారు. అప్పటికి ఆయన హాస్పిటల్లో ఉన్నారు, శ్రీకృష్ణమూర్తి గారు హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళాను.
ఆయన ఆఫీస్కి వెళ్ళట్లేదు, హాస్పిటల్లో. ఏమన్నా మీరు ఈ టైంలో ఉంటే బాగుండేదండి, మీకు నా పొజిషన్లో మీరు ఉండేవాళ్ళు అని అన్నాడు. నా కళ్ళ ముందు నీళ్ళు వచ్చినాయి విధంగా ఆ టైం. ఎవరు ఇప్పుడు ఒక తండ్రిలాగా మీరు ఉంటే బాగుండేదండి, నా మాట వినుకుంటూ పిల్లలు బాధపడి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ నేను బయటకు వచ్చేసిన తర్వాత శివరంజన్లో కూడా మూసేసి రోడ్డు మీద పడడానికి తెలిసిన తర్వాత ఆయన ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. నా చేత ఆర్టికల్స్ రాయించి వేరే పేరు మీద వేసి నాకు నెల నెల కొంత రెమ్యూనరేషన్ వచ్చి ఏర్పాటు చేసి. ఎవరు చేయరు అది, ఎవరు చేయరు నాకు తెలుసు. మారు పేరుతో నాకు పేరు పెట్టి వేరే పేరు రాసుకో, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు ఆర్టికల్స్ రాయి, వారం. అప్పుడు ఎంత వచ్చినా అమౌంట్ నాకు, ఎందుకంటే నాకు వేరే ఇన్కమ్ లేదు, ఏం లేదు. ఏ పేరుతో రాసేవాళ్ళు అవి? లక్ష్మీపతి అని పేరుతో రాశారు. దానికి మా ఆవిడ పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతితో ఈనాడులోనేమో అలనాటి మేటి చిత్రాలను రాశాను, దీనిలో సితార్లో కూడా. ఈనాడులో 2 రాసి నాకు కొంత అమౌంట్ 3-4 వేలు నెలకు వచ్చే ఏర్పాటు చేశాడు. ఒక 4-5 నెలలు చేశాడు. నిజంగా ఆయన మేలు మర్చిపోలేదు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.